నరసరావుపేటలోని స్టేషన్ రోడ్లో ఉన్న వాసవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ వాడకం నివారణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేసుల్లో ఇరుక్కునే జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది మేము చూస్తున్నాం. 10 సంవత్సరాలు పోలీసులు దొరకకుండాను బెట్టింగ్, అది ఏ బెట్టింగ్ అయినా కానివ్వండి, బెట్టింగ్ ఈ జూదానికి అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి దాన్ని ఇస్తాయి. కానీ లాంగ్లో తీసుకుంటే 30 మంది అన్న మంచి విద్యార్థిగా బయటకు వెళ్తే వాడు ఇంకో 30 మందిని తయారు చేస్తే సమాజంలో మేము కూడా నా వంతుగా ఏదంటే రిస్క్ లేనివంత మార్చగలమనే మా అందరి యొక్క తాపత్రయం. మరి ఈ పిలవంగానే ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి మా లోకనాథం సార్ గారికి కూడా, అందరికీ, మా ఫెకాల్టీస్కి అందరికీ ఓర్పుగా ఉన్నందుకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, మనమేం చేస్తాం, కామన్గా బయట ఉండేటోళ్ళు ఏదైనా ఒక వాహనాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఆ పని మీద వస్తాడు, ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుదని వస్తాడు, కానీ ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఇలాగే పెట్టి. ఇది వచ్చిన బండి కూడా అక్కడే పెడదామని చూస్తారు తప్పిస్తే, అరే ఇక్కడ పెడితే పబ్లిక్ ఇబ్బంది కదా, కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని రావాలనే కామన్ సెన్స్ ఎవరికి ఉండటం లేదు. ఎంతమందికి అని చెప్పాలి? అదే కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, అక్కడ ఒక ఫోటో తీస్తాడు, వాడికి అది సరదా. రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోతున్నా పట్టించుకొని పోలీసులని ఒక క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో ఒకటి వదిలేస్తాడు, ఇంకంతే. అది ఈజీ వాడికి. కానీ నా బాధ్యత, నేను సరైన పార్కింగ్లో నా యొక్క వాహనాన్ని పెట్టుకోవాలనే ఈ యొక్క అది తెలీదు. అందరూ కూడా రూల్స్ గురించి మాట్లాడతాం, హక్కుల గురించి మాట్లాడతాం, బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి మనకి ఎవరికి బాధ్యతలు పట్టవు. ముగ్గురు వెళ్ళకూడదనే దానికి ఏమైనా చదువుకోవాలా? ఒక బండి మీద ముగ్గురు వెళ్ళకూడదనే విషయం గురించి డిగ్రీలు పీజీలు చేయాలా? హెల్మెట్ పెట్టుకోవాలనే దానికి ఏమైనా డిగ్రీలు పీజీలు చేయాలా? తాగి బండి డ్రైవ్ చేయకూడదనే దానికి డిగ్రీలు పీజీలు ఏమైనా చేయాలమ్మా? ఏం అవసరం లేదుగా. మీ అలాంటి తక్కువ ఉండొచ్చేమో, కానీ ముఖ్యంగా మీ స్టూడెంట్ వరకు, అబ్బాయిల వరకు చెప్తున్నా, దయచేసి ముగ్గురేసి నలుగురేసి పోవద్దు. హెల్మెట్ పెట్టుకోండి. పోలీసులు ఎప్పుడైనా కానీ మీకు తారసపడి మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం దయచేసి ఆపేసేయండి. తప్పు అయిపోయిందని చెప్తే మహా అయితే మీరు చేసిన తప్పుకు ఒక 500-1000 రూపాయలు ఫైన్ వేస్తారు. అలా కాకుండా నెగ్లిజెన్సీతో కానీ భయంతో కానీ, ఒకటి నెగ్లిజెన్స్, 2 భయము, ఈ 2 ఏ కారణాల వల్ల అయినా కానీ మమ్మల్ని దాటి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, 100 సార్లలో 99 సార్లు మీకు మీ టైం బాగుండొచ్చు. ఆ ఒక్కసారి బాగులేక మీరు ఏదైనా జరిగిందే అనుకోండి, జరిగితే మీరు నష్టపోతారు.